కర్ణాటకలోని టీబీ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 1,00,000 క్యూసెక్ల వరద నీటిని ఆ రాష్ట్ర అధికారులు దిగువకు వదిలారు. దీంతో ఆ నీరు ఆర్డీఎస్ సుంకేసుల రిజర్వాయర్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. కర్నూలు జిల్లా సుంకేసుల వద్ద నీటి ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణా తుంగభద్ర వరద నీరు పరవలు తొక్కుతుంది. ఇటు ఎగువ నుంచి దాదాపుగా 3,40,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతుండడంతో కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దాదాపుగా 57,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఆ నీరు మంత్రాలయం ఆర్డీఎస్ మంత్రాలయం మీదుగా కర్నూలు జిల్లా సుంకేశ్ల ప్రాజెక్టుకు చేరుకుంది. కొద్దిసేపు క్రితము సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి దాదాపుగా మొత్తం 30 గేట్లలో 24 గేట్లను ఓపెన్ చేసి దాదాపుగా 90,000 క్యూసెక్ల వరద నీటిని శ్రీశైలం జలాశయానికి వదిలివేశారు. ప్రధానంగా ఇటు శ్రీశైలం రిజర్వాయర్కు ఇటు కృష్ణా తుంగభద్ర నదుల నుంచి చేరుకుంటున్న వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తే జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపుగా 2,33,219 క్యూసెక్ల వరద నీరు దిగువకు వదిలివేగా అక్కడే జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 18,000 క్యూసెక్లు, అదేవిధంగా ఇటు సుంకేశ్ల జలాశయం నుంచి 24 గేట్లను ఎత్తి దిగువకు 90,000 క్యూసెక్లు నీటిని వదిలివేయడంతో మొత్తం 3,40,000 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి నిల్వ 865 అడుగులు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 865 అడుగులకు చేరుకోవడంతో ఇప్పటికే పోతిరెడ్డిపాడు వద్ద ఇటు రాయలసీమ జిల్లాలకు తాగునీటి అవసరాల పేరిట నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో పాటు ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా పోతిరెడ్డిపాడు వద్ద గేట్లను ఎత్తి 10,000 క్యూసెక్ల వరద నీటిని తాగునీటి అవసరాల పేరిట పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ జిల్లాలకు వదిలివేశారు. మొత్తం మీద శ్రీశైలం జలాశయానికి ఈసారి ఆశించిన స్థాయిలో వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతోనే శ్రీశైలం డ్యాము పూర్తి స్థాయి నీటి మట్టము 215 టీఎంసీల కాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఇటు తుంగభద్ర కృష్ణ నదీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపుగా 120 టీఎంసీల నీరు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని నాగార్జున సాగర్కి నీటి విడుదలకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, సుంకేశ్ల, కర్నూలు జిల్లా.